నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ శవ రాజకీయం బయటపడింది. 80 ఏళ్ల వెంకటయ్య అనే వృద్ధుడు వయోభారంతో మృతి చెందాడు. అయితే ఈ చావును వైసీపీ పెన్షన్ల వ్యవహారానికి లింక్ చేయడానికి కుట్రలు చేసింది. సచివాలయంలో పెన్షన్ ఇస్తారని చెప్పగానే మనస్తాపంతో వెంకటయ్య గుండె ఆగి చనిపోయినట్లు వైసీపీ డ్రామాలు మొదలుపెట్టింది. మృతుడు వెంకటయ్య బంధువుల్ని బెదిరించి వాలంటీర్, వైసీపీ నేతలు కలిసి అబద్దాలు చెప్పించారు. ఆ తర్వాత మృతుడి కుటుంబాన్ని వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించి శవరాజకీయం చేశారు. అయితే మృతుడి ఫ్యామిలీతో వైసీపీ నేతలు మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఆ పార్టీ కుట్రలు బయటపడ్డాయి. ఏం చెప్తామంటే మా మామగారు తిరుపతికి కూతురు కాడికి పోయాడు. పెన్షన్ ఒకటో తేదీ ఇస్తారు కదా, దానికోసం వచ్చేసాడు. పెన్షన్ తీసుకుంటాను వచ్చాడు. రావడం వాలంటరీ వచ్చి పెన్షన్ ఇచ్చారని అడిగాడు. లేదు సచివాలయం కాడికి తీసుకోమని చెప్పాను. లేదు మూడో తేదీ అక్కడ ఇస్తారు, సచివాలయం కాడ ఇస్తారు. పేరు రాక మూడో తేదీ సచివాలయం కాడ ఇస్తారంట. వాలంటీర్ తెచ్చిరంట ఇంటి నుంచి అని చెప్పాను. ఆ మాటకి ఆయన 10 నిమిషాలు కూర్చొని గుండాకి చచ్చిపోయాడు. అంతే. వరుసలో వెంకటయ్య పెన్షన్ ఇచ్చారా అని అడిగాడు. ఇంకా లేదంతా వాలంటీర్లు ఎవరంట సచివాలయంలో ఇస్తారంట అనేది అవునా అని అట్టే గుండె ఆటకు వచ్చేసి ఈసారి ఏమి ఎందుకు తెచ్చిలేదు అని గుండె ఆటకు వచ్చేసి. నెల్లూరు జిల్లాలో వైసీపీ శవ రాజకీయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, లక్ష్మీగా వైసీపీ ఓటమి భయంతో రకరకాల కుట్రలు కుతంత్రాలు పాల్పడుతూ ఉంది. వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయన సర్వసాధారణంగా మృతి చెందారు. అయితే అప్పుడే అక్కడ వాలంటీర్లు వచ్చినట్టు 3వ తేదీ మీ పింఛన్లు వస్తాయి కాబట్టి అని చెప్పినట్టు సచివాలయానికి రావాలి అనడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యి మానసిక క్షోభతో గుండెపోటు చనిపోయాడని చెప్పి ఒక క్రియేషన్ చేయడం జరిగింది. ఆ వైసీపీ నేతలు, వాలంటీరు, సాక్షి మీడియా థ్యాంక్ యూ మహేష్.